హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ చేతి వంటలు. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా బోన్లెస్ చికెన్ పావు తీసుకున్నానండి. దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టీ స్పూన్లు వేసాను. కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కొద్దిగా వేసాను. గుడ్డు ఒకటి వేస్తాను. ఇది బాగా కలపాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి. సోయా సాసు స్పూను కొద్దిగా వేసుకోవాలండి. వెనిగర్ కొద్దిగా టీ స్పూను. ఈ మిశ్రమాన్ని ఇంకో అరగంట నానబెట్టుకోవాలండి. మూత పెడుతున్నాను. చికెన్ అన్ని అంత కలిపి పెట్టుకున్నాను కదండి. ఈలోగా రైస్ వండాను. ఈ రైస్ కూడా బాగా పొడిపొడిలాడుతూ ఉండాలండి. ఇట్లాగా పొడిపొడిలాడుతూ ఉండాలి. బాగా ఆరిపోవాలి, వేడి ఉండకూడదు. ఇది ఇట్లా పెట్టేసి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఈలోపు వెజిటేబుల్స్ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, క్యారెట్, క్యాబేజీ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. క్యాప్సికము, బీన్స్ పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. అరగంట సేపు నానబెట్టాం కదండి చికెన్. డీప్ ఫ్రై చేసుకున్నట్టుగా వేసుకోవాలి నూనె. నూనె వేడెక్కిందండి. చికెన్ నానబెట్టుకున్నాం కదా, అవి ఈ నూనెలో వేసి బాగా వేయించాలి. స్టవ్ కొంచెం చిన్ననే పెట్టుకోవాలి. అది హైలో పెట్టామంటే పైన కాళ్ళెత్తుగా ఉంటుంది, లోపల ఉడకదు. సిమ్లో పెట్టుకుంటే బాగా ముక్క ఉడికింది. ఇప్పుడు ముక్క బాగా వేగిందండి. ఇది తీసి పక్కన పెట్టు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి. పెద్ద ముక్కలుగానే వేసుకోవచ్చు, కానీ కొంచెం ఇట్లా కోసుకుంటే బాగుంటది మసాలాలు బట్టి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాండి. స్టవ్ డీప్ ఫ్రై చేసిన నూనె వేసానండి. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. చిన్నులపాయ రెబ్బలు సన్నగా తరిగి పెట్టినాము, వేయాలి. పెంచుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటే ఫ్లేవర్ బాగుంటది. ఇప్పుడు 2 కోడిగుడ్లు అండి. ఇవి దీంట్లో వేసుకోవాలి.
తిప్పుకుంటా ఉన్నానండి. ఇప్పుడు కట్ చేసిన ముక్కలు కూడా దీంట్లో వేసుకోవాలి. ముక్కలు వేసుకున్నాక 5 నిమిషాలకి తిప్పుతా. ఇప్పుడు తర్వాత ఇవి తరిగినవన్నీ వేసుకోవాలండి. ఇట్లా ఎనప బాండి అయితే బాగుంటదండి ఫ్రైడ్ రైస్ కి. మొత్తం హైలో పెట్టుకొని 5 నిమిషాలు వద్దనివ్వాలండి. రైస్ ఆరబెట్టుకున్నాం కదండి, ఇది దీంట్లో వేసుకోవాలి. రైస్ బాగా ఇప్పుడు వేడెక్కిందండి. వేడెక్కినాక కొద్దిగా సాల్ట్, ఇది కారం, స్పైసీగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా సోయా సాస్. ఇప్పుడు కొత్తిమీర చల్లుతున్నానండి. ఇంకా అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. ప్లేట్లో సర్వ్ చేశాను కదండి, దీంట్లో ఉల్లిపాయ నిమ్మకాయ వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరొక వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.